ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీకి ఒకటే చెప్తా, సినిమా చూసినాక పుష్ప 2 చూసినాక మెగా ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అర్జున్ తోటి కలుద్దామని బేట్ అవుతారు ఎట్లా బేట్ అవుతారు. అంటే ఈ ఈవెంట్కి మెగా ఫ్యామిలీ వస్తుండొచ్చు అనుకుంటున్నారా? ఇప్పుడు వస్తారు, నేను అనుకుంటున్నా వస్తారని, ఎవరో ఒకరు వస్తారు మెగా ఫ్యామిలీ నుంచి. రాకపోయినా పర్లేదు 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 పర్లేదు, మనం తగ్గేదేలే. మనకు ట్రోల్స్ చేసిన వాళ్ళు మనకు అవసరమే లేదు. ఇది సార్ నా బ్రాండ్. సార్ ఇంటర్నేషనల్ పక్కా 100% ఇంటర్నేషనల్ కొడుతున్నాడు ఒక్క ఈ మూవీ నుంచే. పుష్పగాడి రూల్ ఇది. ఓకే, సో తగ్గేదేలే అంటావు మొత్తానికి అయితే. బన్నీ ఎందులో తగ్గడు అసలు. వైల్డ్ ఫైర్ ఇది అంతే. పుష్ప అంటే అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ఇది. అండ్ నువ్వన్నట్లుగానే ఇందాక చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి, చాలా వాళ్ళ ఫ్యామిలీలోనే ఇష్యూస్ ట్రోలింగ్స్ ఉన్నాయక. దానిపై నువ్వేమంటావు? ట్రోలింగ్ మొత్తం బంద్ చేసుకుంటారు వాళ్ళు ఈ మూవీ చూసి అంతే. ట్రోలింగ్ అనేది లేకుంటుంది. ఒక అల్లు అర్జున్ ఎదిగిండంటే మొన్న చెప్పాడు కదా, నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు, అది రేపటి నేనే అని బన్నీ. అది మాకు చాలు అంతే. ఎవరి పేరు చెప్పకుండా చెప్పిండు బన్నీ అంతే. టాటో ఎప్పుడు వేయించుకున్నావు? ఏ సినిమా తర్వాత? అంటే నేను పుష్ప తర్వాత నేర్పించుకున్నా. పుష్ప తర్వాత నేర్చుకున్నా. నేను ఆర్య మూవీ వచ్చినప్పటి నుంచి. ఫ్యాన్ కాదండి, ఎడిట్ అంటారు కదా. ఇప్పుడు కొందరికి సిగరెట్ అలవాటు ఉంటుంది, కొందరికి మందు అలవాటు ఉంటుంది, ఎవరికో ఒకరి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. మనిషి అన్నప్పుడు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, ఏమన్నా నాకంటే అల్లు అర్జున్ అంటే పిచ్చండి, అంతే పిచ్చి. అది నాకు ఒక ఇన్స్పిరేషన్, యాక్టింగ్ పరంగా కానీ దేనికన్నా నాకు ఒక ఇన్స్పిరేషన్. అయితే ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా ఇప్పుడు చాలా ట్రోలింగ్స్ వస్తుంటాయి కదా, అవి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ట్రోలింగ్కి మేము సమాధానం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ ఉన్న ఒకరు ఎదుగుతున్న వాళ్ళ మీదే ఖచ్చితంగా అది వస్తుంది. సో అది ఏందనేది 5వ తారీఖు ఆల్రెడీ పాట్నా సిటీలో ట్రోల్ చేసిన వాళ్ళు నోరు మూసుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకు మాటలు రావట్లేదు. ఖచ్చితంగా పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప అనేది ఇండియన్ సినిమాలో ఒక పుష్ప అనేది ఖచ్చితంగా ఇండియా అంటే పుష్ప 2 అనే మాట్లాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా 5వ తారీఖు నుంచి మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. అయితే పుష్ప సినిమా చూసాక పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కదా, సో ఇప్పుడు ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది అంటున్నారు? అంతకు మించి ఉంటుంది మేడం. వైల్డ్ ఫైర్ అని చెప్పారు కదా, చెప్తున్నా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ సెట్ చేసేస్తాడు. ఇంకా వేరే హీరోలందరూ ఇంకా మనం కొత్తగా చేయాలరా, ఆ ఎక్స్ప్రెషన్ కానీ యాక్టింగ్ కానీ ఉన్నది సుకుమార్ అండి, లెక్కల మాస్టర్. హిస్టరీ చూసుకోండి. ఖచ్చితంగా ఆ జాతర ఎపిసోడ్ కానీ ఆయన డ్యాన్స్ కానీ ఖచ్చితంగా ఈసారి చెప్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కట్టి పడేస్తుంది. ఖచ్చితంగా జనాలు ఫ్యామిలీతోనే వచ్చి చూస్తారు ఈ సినిమాని. అయితే ఈ సాంగ్స్ విషయంలో చూసుకుంటే పుష్ప 1లో డిఎస్పి సాంగ్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు పుష్ప 2కి వచ్చేసరికి ఇట్లా ఒక్కొక్కరు మారారు కదా, సో సాంగ్స్ విషయంలో ఏమైనా అంటే మారారని ఏం కాదండి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉన్నప్పుడు దేవిశ్రీ గారు ఆడ మాట్లాడారు కంప్లీట్. కాకపోతే ఆ జాతర దాన్ని ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు చేసిన 3 డైరెక్టర్లు మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చినారు. సో వాళ్ళని తీసుకుంటే హెల్ప్ అవుతుంది, ఫ్రెండ్లీ పరంగానే తీసుకున్నారు. కానీ ఇది తెలుసు కదా, ఏదో వచ్చినా లోకంలో అల్లు అర్జున్ ట్రోల్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ టాపికే కాబట్టి వాళ్ళు పని కట్టుకొని చేస్తున్నారు. ఆ పని ఏందో అనేది 5th నాడు చూపిస్తాడు. ఫ్రెండ్లీగానే వాళ్ళని తీసుకొని కొట్టడం జరిగింది, కానీ అది కాదు కానీ నేను అనుకుంటున్నాను. అయితే పుష్ప 1తో ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్ అయ్యారు, పుష్ప 2తో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అవార్డు కొట్టిస్తాడు మేడం. చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం అయితే జనాలు పడి చూస్తారు. ఫ్యాన్సే కాదు, ఫ్యాన్స్ కదా ఎట్లాగో పునకాలి అది పెట్టండి ఏ సినిమా. ఈ సినిమా ద్వారా అదర్ ఫ్యాన్స్ కూడా గుండెల్లో గుచ్చుకుంటాడు. ఖచ్చితంగా మా హీరో కూడా ఇలాంటి చేయాలని వాళ్ళు కొందరు చెప్పకపోయినా వాళ్ళ సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఎవరి హీరో అయినా 70mm చూసినప్పుడు వావ్ అనుకుంటారు, కానీ వేరే ఫ్యాన్స్ కూడా ఒక ఈర్ష కలిగేటట్టు అయితే ఖచ్చితంగా చేస్తారు. అసలు ఇంకా చెప్పలేము దాని గురించి, ఎందుకంటే చూసే కానీ తెలియదు. అలా ఉంది ఇక్కడ, ఫ్యాన్స్ రచ్చ ఉంది కాబట్టి ఆర్మీ రోడ్స్ కూడా బ్లాక్ అయిపోయే విధంగా కూడా పరిస్థితిగా వస్తుంది. ఏ టైం నుండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము మధ్యాహ్నం 2కి వచ్చాము ఇక్కడికి. సో పాసెస్ అవన్నీ ఎలా కలెక్ట్ చేసుకున్నారు? మాకు ఇందులో ఇంకా మేము ఇదే ఫీల్డ్లో ఉంటుంటాం షూటింగ్స్లలో కాబట్టి మాకు అవైలబుల్ ఉంటాయి దొరకడానికి. మేము మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా రాలేదు. ప్రజెంట్ ఇక్కడ 3 ఉన్నాం. ఎలా ఉంది రిసీవింగ్ అంతా? చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఈరోజు ఇంకా లైవ్ నడుస్తూ ఉంటుంది కదా, చూస్తే మీకే అర్థమైపోతుంది. మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ కూడా కాదు, అన్లిమిటెడ్ ఫన్స్ చాలా జరగబోతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండబోతుంది.
ఓకే థ్యాంక్ యూ. సో పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మేము. చాలా అంటే చాలా చెప్పలేము, ఇంకా చెప్తున్నాక అది రిలీజ్ అయిన తర్వాత మీ కళ్ళన్నీ ఇట్లా అయిపోతుంది. అంతే అంటారా? ఆ, అల్లు అర్జున్ నేనా అని మీకు ఆ మూవీ కూడా చాలా అంటే చాలా, మేము ఉన్నాం ఆ మూవీ షూటింగ్స్లో కూడా చాలా టైమ్స్లో. అయితే పుష్ప 1కి జాతీయ అవార్డు కొట్టారు కదా, ఆ. ఈసారి ఇంకా వరల్డ్ వైడే ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఇంకా అది ఆస్కార్ ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఆస్కార్ లెవెల్ అంటారు. నెంబర్ వన్ పొజిషన్లో మన అల్లు అర్జున్ అన్న గారు నిలబడతారు. ఫ్యాన్స్ ఆర్మీ తరపు నుంచి మేము ఒక హామీ ఇస్తున్నాం. అరే, మీరు ఆర్మీ అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మొన్న రీసెంట్గా మీకు తెలుసుంటుంది ఆల్రెడీ, మీరు అంతా న్యూస్ ఫాలో అవుతుంటారు. ఆర్మీ అన్న విషయంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఆర్మీ అనకూడదని చెప్పి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? డిస్టర్బెన్స్ అంటే ఇంకా ఎవరు అనుకున్నారు వాళ్ళు అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే మన ఈ సమాజం నడవలేము. అనేవాళ్ళు అనే అంటూనే ఉంటారు, ఎవరికి ఇష్టం వచ్చినాడు వాడు ఉండడం. మా ఆర్మీ ఫ్యాన్స్ వాళ్ళ కోసం అయితే ఎవరు ఊరుకోరు. పుష్ప, నా పేరు పుష్ప. పేరు పుష్పనే, సినిమా పుష్పనే. సో పుష్ప సినిమా చూసారా? చూసాను మేడం, బాగుంది, నచ్చింది మాకు. నచ్చిందా? చాలా బాగా ఇప్పుడు నచ్చింది. పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది కదా, ఏంటి ఫ్యామిలీతో వెళ్తారా మరి? ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్తాం. పాస్ తీసుకున్నారు, వెళ్తున్నారా లోపలికి? వెళ్తున్నాం మేడం. ఏంటి అల్లు అర్జున్ ఫ్యానా మీరు? అవును మేడం, మీరు ఫ్యానా లేదంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఇంట్రెస్ట్. ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్. మేడం. పుష్ప సినిమా చూసారు కదా, మేడం, ఇప్పుడు పుష్ప 2 సినిమావి సాంగ్స్ అవి రిలీజ్ అయ్యాయి, చూసారా, విన్నారా? విన్నాను మేడం. ఏంటి ఆ సాంగ్స్? మా కోసం ఒక చిన్న సాంగ్ బాగా ఒక్క సాంగ్ నాకు రాదు మేడం. డైలాగ్ వచ్చా పోనీ? ఆ, డైలాగ్ చెప్పండి. పుష్పరాజ్ తగ్గేదేలే. తగ్గేదేలే అనండి ఒకసారి చేయితో. పుష్పరాజ్ తగ్గేదే. తర్వాత వస్తుంది మేడం, ఫ్యాన్స్ కోసం వస్తుంది. ఎంతైతే టికెట్ మేము ఫస్ట్ వెళ్ళాలి, అదేం లేదు మేడం. అది అప్పటి వరకే, తర్వాత వాళ్ళే కలిసి ఉంటారు. ఇంకా మధ్యలో మనం ఏం మాట్లాడొద్దు, వాళ్ళు బాగుంటారు, మనకి బాగుంటారు, మనం ఏం అనొద్దు, అందరు మన ఫ్యాన్సే. కాకపోతే మా దేవుడు ఫస్ట్ అల్లు అర్జున్. పుష్ప 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 పుష్పరాజ్, నీ గడ్డం కట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే. పుష్ప 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 పుష్పరాజ్.